హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పరీక్ష.net. మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా తక్కువ నాలెడ్జ్తో మనకి డబ్బులు అనేది ఎక్కువ రిటర్న్స్ పొందొచ్చని మనం లాస్ట్ వీడియోస్లో తెలుసుకున్నాం. అలానే ఒక మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోవాలని కూడా లాస్ట్ వీడియోస్ తెలుసుకున్నాం. అండ్ మొన్న రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోలో మనం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అండ్ టాప్ 3 స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అని చెప్పి లాస్ట్ వీడియోలో తెలుసుకుందాం. మనం ఈ వీడియోలో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మనకి టాప్ 3 లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఏమేమి ఉన్నాయి, అండ్ వాటి డీటెయిల్స్ ఏంటి అని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోలో మీకు కొన్ని టర్మ్స్ వస్తుంటాయి, ఏయుఎం అండ్ పిఈ రేషియో ఇలాంటివి వస్తుంటాయి. మీకు ఈ క్లారిటీగా తెలియాలంటే మన లాస్ట్ వీడియోస్ ఫాలో అవుతే మీకు కొంచెం ఐడియా వస్తుంది. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మన ఫండ్ హౌస్ అనేది మనం ఇచ్చే కార్పస్ అంటే మనం ఇన్వెస్ట్ చేసే మనీ అనేది ఎక్కువ శాతం అమౌంట్ అనేది టాప్ 100 స్టాక్స్లో పెడుతుంది. దీన్ని మనం లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కిందకి వస్తుంది. మనకు లార్జ్ క్యాప్లో ఏంటంటే మనకి రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో. మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్తుంటాను, మనం ఎప్పుడైతే రిస్క్ ఎక్కువ తీసుకుంటామో రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే రిస్క్ తక్కువ తీసుకుంటే మనకి రిటర్న్స్ కూడా తక్కువ వస్తాయి. సో లార్జ్ క్యాప్లో ఏంటంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే రిస్క్ తక్కువ అని చెప్పాయి కదా, సో దీనిలో రిటర్న్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. రిటర్న్స్ తక్కువ అని ప్రతిసారి మెన్షన్ చేస్తున్నది నేను కంపేర్ చేసేది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. సో మనకి డెప్త్ మ్యూచువల్ ఫండ్స్తో మనం కంపేర్ చేసుకుంటే లార్జ్ క్యాప్ అనేది కొంచెం ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం టాప్ 3 లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో నెంబర్ 3 వచ్చేసి యూటీఐ నిఫ్టీ 200 మూమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్. ఓకే, దీనిలో మనకి లాస్ట్ 3 ఇయర్స్లో 20.7% రిటర్న్స్ జనరేట్ చేసింది. అలానే ఇది 4 స్టార్ రేటింగ్స్తో ఉంది. ఈ ఫండ్ సైజ్ ఏంటంటే 8,000 crores. దీనిలో మీరు 500 అనేది మినిమం అమౌంట్తో ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయవచ్చు. దీని ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 0.4%, అంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. అండ్ దీనిలో ఎగ్జిట్ లోడ్ అనేది ఏమీ లేదు. మీరు ఇవాళ పెట్టి రేపు విత్డ్రా చేసుకున్నా మీ మీద ఏం ఛార్జ్ చేయరు వాళ్ళు. ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ఎక్కువ శాతం మనీని క్యాపిటల్ గుడ్స్, ఎనర్జీ అండ్ ఆటోమొబైల్ సెక్టార్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది. మనకి నెంబర్ 2 వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. దీనిలో ఏంటంటే లాస్ట్ 3 ఇయర్స్లో ఇది 19.16% మనం రిటర్న్స్ జనరేట్ చేసింది. అలాగే లాస్ట్ 5 ఇయర్స్లో 19.92% రిటర్న్స్ని ఇది జనరేట్ చేసింది. అండ్ ఇది 5 స్టార్ రేటింగ్ ఉన్న మ్యూచువల్ ఫండ్ అది. ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క సైజ్ వచ్చేసి 66,000 crores, అంటే చాలా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ ఫండ్లో మినిమం ఎస్ఐపి చేయాలంటే ఇందులో మీరు 100 రూపీస్తో కూడా ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 0.86%. దీంట్లో ఎగ్జిట్ లోడ్ అనేది మీరు ఇన్వెస్ట్ చేసిన 1 year లోపు విత్డ్రా చేసుకుంటే మీ అమౌంట్లో 1% ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఈ ఫండ్ అనేది ఎక్కువగా ఫినాన్షియల్, ఎనర్జీ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టార్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది. ఓకే, మన లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఇది బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అని చెప్పుకోవచ్చు లార్జ్ క్యాప్లో. ఇది లాస్ట్ 3 ఇయర్స్లో 20% రిటర్న్స్ జనరేట్ చేసింది. అండ్ లాస్ట్ 5 ఇయర్స్లో కూడా 20.76% రిటర్న్స్ జనరేట్ చేసింది. అలానే ఇది ఒక 5 స్టార్ రేటింగ్ ఉన్న మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్ యొక్క ఫండ్ సైజ్ వచ్చేసి 30,000 crores. ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 100 రూపీస్తో ఎస్ఐపితో స్టార్ట్ చేయొచ్చు. అండ్ దీనిలో ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసరికి 0.67%. అండ్ దీనిలో ఎగ్జిట్ లోడ్ వచ్చేసరికి వితిన్ 7 daysలో మీరు విత్డ్రా చేసుకున్నారంటే మీరు మీ అమౌంట్లో 1% అనేది వీళ్ళు కట్ చేసుకుంటున్నారు. అండ్ మీరు 7 days తర్వాత రిడీమ్ చేసుకుంటే వీళ్ళు ఎలాంటి ఛార్జెస్ ఉండవు. వీళ్ళు ఎక్కువగా ఫైనాన్స్, ఎనర్జీ అండ్ టెక్నాలజీ సెక్టార్స్లో మనకి ఎక్కువగా మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇవి నా ప్రకారంగా బెస్ట్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. కానీ ఇన్వెస్ట్ చేసే ముందు ఏంటంటే సరిగ్గా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయండి, అదర్వైజ్ మీ మనీ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా నేను చెప్పానని ఇన్వెస్ట్ చేసుకోకండి. జస్ట్ ఇది ఒక ఎడ్యుకేషన్ వీడియో లాగా తీసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఇంకా ఏ టాపిక్స్ పైన నేను వీడియోస్ చేయాలో కింద కామెంట్ చేయండి. అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.